అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నన్ను ఆశీర్వదించడానికి చేసిన మా పెద్దాయన పెద్దిరెడ్డి గారికి, అలాగే నా సోదరుడు గురుమూర్తి గారికి, అలాగే ఇక్కడ మా అందరికీ కూడా తోడుగా ఉన్న మా ఆనందరెడ్డి అన్న ఆయనకి నా ప్రత్యేక నమస్కారాలు. అలాగే ఇక్కడికి అశేష జనవాహినిగా వచ్చిన ప్రజలకి, వారిని మొబలైజ్ చేసుకుని తీసుకుని వచ్చిన నాయకులందరికీ కూడా నా పాదాభివందనలు తెలుపుతున్నాను. ఈరోజు అందరు నాయకులు కూడా పోటీగా అయ్యి నా గెలుపు కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా నా నమస్కారాలు. ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా ఇక్కడ సత్యవేళలో వచ్చారు జనాలని చెప్పుకుంటున్నారు. నేను ఇప్పుడే విన్నాను. ఖచ్చితంగా అది జగనన్న మీద ఉండే అభిమానం, ఆయన చేసిన సంక్షేమ పథకాలే వారందరినీ కూడా ఇక్కడి వరకు తీసుకొచ్చాయి. ఇంక నుంచి నేను కూడా జగనన్న బాటలో, మా పెద్దాయన పెద్దిరెడ్డి బాటలో, ఆల్రెడీ గురుమూర్తి నా సోదరుడు ఇక్కడ అభివృద్ధి చేశారు. వీళ్ళ ముగ్గురి బాటలో నేను కూడా ఖచ్చితంగా ముందుంటాము. ఎందుకంటే మా అమ్మగారు 5 టర్ములు ఎమ్మెల్యేగా ఉన్నారంటే అది చిన్న విషయం కాదు. అభివృద్ధి చేస్తేనే అన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటారు. నేను కూడా ఆమె ఆశయాలను నేను ముందుకు తీసుకెళ్తాను. ఖచ్చితంగా నీతి నిజాయితీ, ముందు అభివృద్ధే మా అజెండా. ఖచ్చితంగా జగనన్న మాకు తోడుగా ఉంటారు, మా పెద్ద ఆయన తోడుగా ఉంటారు, మా సోదరుడు గురుమూర్తి నాకు తోడుగా ఉంటాడు. కాబట్టి అభివృద్ధి ముందు మాలో ఎన్ని పొరపచ్చాలు ఉన్నా ఒక కుటుంబంలో అందరూ కలిసి వస్తున్నారు. ఈ రోజు నాకు అందరూ మనస్ఫూర్తిగా నన్ను తీసుకెళ్తున్నారు. ప్రజల్లోకి అందరికీ కూడా ఈ రోజు వచ్చిన ప్రజలందరికీ కూడా నా పాదాభివందనం తెలుపుతున్నాను. నేను ఊహించలేదు. తెల్లవారు కూడా ఇప్పుడు చూస్తే మొత్తం సత్యవేడంతా జన సముద్రం అయిపోయింది. ఖచ్చితంగా ఇది జగనన్నకి గిఫ్ట్ గా మేము ఖచ్చితంగా ఇక్కడ జెండా పాతాం. మళ్ళీ కూడా వైఎస్ఆర్ జెండా. కాబట్టి ఇంతకుముందు అభివృద్ధి లేదు, తక్కువ ఉంది. నేను తిరిగిన దగ్గరంతా కూడా ఖచ్చితంగా అభివృద్ధికి నేను ముందుండి బాటలు వేస్తాను. జై జగన్. రాత్రి చంద్రబాబుతో కలిసి ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఇక్కడ అవాకులు చవాకులు వాగాడు. నేను కూడా చూశాను. నేను ఒకటే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాను, అయ్యా నువ్వు సత్యవేడు గెలిపించే కాదు, కుప్పంలో గెలిచిరామని అక్కసు పట్టలేక మాట్లాడే మాటలు సబబుగా ఉన్నాయని అడుగుతా ఉన్నాను. దళితులకు ఏదైనా ఆదుకునే పరిస్థితి ఉందంటే ఈ జిల్లాలో నేను, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప దళిత ద్రోహి ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారని మాట్లాడిన నీచుడు. మరి నువ్వు ఇక్కడ వచ్చి నీ ఇష్టమైన ఏదంటే అది మాట్లాడితే జనాలు సహించరు. దానివల్ల మాకు నష్టం లేదు. నీకంగా ఓట్లు పోతాయి. నన్ను ఎంతగా బాగా తిట్టేవాళ్ళు అంత బాగా అందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని మేము వద్దు, వీడు టికెట్ ఇతను ఓడిపోతాడు అంచేత మార్చుతా ఉన్నామని అంటే నీకు ఇక్కడ అభ్యర్థిని పెట్టుకునే గతి లేక మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద అందరినీ ఆదుకునే విధంగా అన్ని రకాల అన్ని సంక్షేమ పథకాలు ఏవైతే ఎన్నికల ముందు చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2014లో చెప్పావు, 600 అబద్దాలు చెప్పావు, 600 హామీలు నీ మేనిఫెస్టోలో, 100 పేజీల మేనిఫెస్టో. ఏదైనా ఒక్కటైనా అమలు చేసావని అనుకోన్నాను. రైతు రుణాలు మాఫీ అన్నాడు, మహిళా సంఘాల రుణాలు మాఫీ అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు, మహాలక్ష్మి పథకం అని పెట్టి ప్రతి పుట్టే ఆడపిల్లలకు డిపాజిట్ చేస్తా అన్నాడు. ప్రతి ఇంటికి కూడా పంపించాడు. ఏమైనా అమలు చేస్తాడని అడుగుతా ఉన్నాను. ఈరోజు వచ్చి సూపర్ 6 అంట, అంటే 6 హామీలు సూపర్ 6 అంట. ఇవి అమలు చేస్తాడని అడుగుతా ఉన్నాను. ఇది కూడా అమలు చేయడు. ఏదో ఒక కుట్రపూరితంగా అబద్ధాలు చెప్పి మనమంతా సత్యం సభల్లో
ప్రతి సభలో కూడా చెప్తా ఉన్నాడు. ప్రతి మహిళకు కేజీ బంగారు ఇస్తా అంటాడు, ప్రతి రైతుకు బెంజి కారు కొనిస్తా అంటాడు, ప్రతి యువకుడికి మోటార్ సైకిల్ ఇచ్చి ఉద్యోగం ఇస్తా అంటాడు. ఇవన్నీ అమలు చేస్తాడో లేదా ఆలోచన ముందు, ఆ తర్వాత మీరు నిర్ణయం చేయండి. నేను మీకు మంచి చేస్తుంటే నా కండగా నిలవండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో కూడా చెప్తా ఉన్నాడు. తప్పుడు హామీలు నమ్మద్దు, ఏది చెప్తే అది చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూసే 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనాతో మనకు అనేక ఇబ్బందులు వచ్చినా కూడా ఇచ్చిన తేదీ ప్రకారం ఏది కూడా తప్పు చేయకుండా అన్ని హామీలు నెరవేర్చిన ఘనుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు వారు నిలబెట్టిన అభ్యర్థిగా రాజేష్ గారు పోటీ చేస్తా ఉన్నాడు. అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యుడు రెండోసారి వచ్చాడు. మరి డాక్టర్ గారు మీకంతా తెలియదు కాదు, ప్రతి ఒక్కరికి కూడా పరిచితుడు, చాలా సౌమ్యుడు, బాగా పనిచేశాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.